ఈ మధ్య వీఐపీ ఖైదీలు జైళ్ల శాఖ ఉన్నతాధికారుల నుండి జవాన్ల వరకు లంచాలను పంచుతూ దేశమంతా సకల రాజభోగాలు రాజోచితంగా అనుభవించడం గురించి మనం వింటూనే ఉన్నాం. కొందరు ఖైదీలైన గూండాలు జైళ్లలో ఉండి తమ సెటిల్మెంట్లను నిరాటంకంగా నిర్వహిస్తూనే ఉన్నారని బయటకు తెలుస్తూనే ఉంది. ఇలాంటి విషయాలు నిజాయితీ పౌరురాలైన ఐపీఎస్ అధికారిని జైళ్ల శాఖ డీఐజీ డి రూపా మౌడ్గిల్ ఉన్నతాధికారులకు పరిశోధించి లేఖ పంపడంతో ప్రజలు విని అర్థం చేసుకునే విషయాలు అధికారికంగా యథార్థాలను రుజువయ్యాయి. పరప్పణ అగ్రహార జైలు అధికారులకు లంచం ఇచ్చి అత్యంత విలాసవంతమైన జీవితం అనుభవిస్తున్నట్లుగా రుజువైన పక్షంలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు మరీ కొన్నేళ్లు అదనపు కఠిన కారాగార శిక్ష పడే అవకాశం ఉందని జైళ్ల శాఖ మాజీ డీఐజీ రూప అన్నారు. బెంగళూరు పరప్పణ అగ్రహార జైలులో సంపాదనకు మించిన ఆస్తులు కలిగి ఉన్న నేరంలో శశికళ, నకిలీ స్టాంపుల కేసులో అరెస్టైన అబ్దుల్ కరీం తెల్గి తదితరులు ఖరీదైన సౌకర్యాల్ని పొందుతున్నారట. జైలు అధికారులకు కోట్లాది రూపాయల లంచం ఇచ్చి వారి ద్వారా అవకాశాలు కల్పించుకొని విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నట్లు డీఐజీ రూప బయటపెట్టారు. ముఖ్యంగా శశికళ 2 కోట్ల రూపాయల ముడుపులు ఇచ్చినట్లు జైళ్ల శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి దేశవ్యాప్తంగా చర్చకు తెరదీశారామె. లంచం తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో అత్యున్నత స్థాయి జైళ్ల శాఖ అధికారి డీజీపీ సత్యనారాయణరావును కర్ణాటక ప్రభుత్వం ఇప్పుడు రిజర్వ్లోకి పంపించింది. అక్కడ పని లేకుండానే జీతం తీసుకున్న ఆ స్థాయి అధికారికి అది దారుణ అవమానమే. అదే సమయంలో రుజువర్తన కలిగి అత్యంత సమర్థవంతమైన అధికారినిగా పేరున్న రూపను ట్రాఫిక్ విభాగానికి బదిలీ చేసింది కర్ణాటక ప్రభుత్వం. ఐపీఎస్ అధికారిని రూప ఇటీవలే ఓ తమిళ పత్రిక తమిళ మురుసుకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో శశికళకు సంబంధించిన అనేక విషయాలను వెల్లడించారు. జైల్లో ఆమె అనేక సౌకర్యాలు పొందుతున్నట్లు ఆధారాలు సేకరించారు. అసలు ఆమె జైల్లోనే గడపకుండా సమీపంలోని ఓ క్వార్టర్లో ఉండేవారని కూడా తెలుసుకున్నాను. ఈ విషయంలో ఆమెను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని ఉంటే చాలా తీవ్రమైన చర్య తీసుకుని ఉండేదాన్ని. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో శశికళ ఇప్పుడు 4 ఏళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్నారు. జైలులో రాజభోగాలు అనుభవిస్తున్నట్లు రుజువైన పక్షంలో ఆమెకు మరో 7 ఏళ్లు శిక్ష పడే అవకాశం ఉంది అని రూప అంటున్నారు. అయితే రూప చేసిన ఆరోపణలపై విచారణకు గాను కర్ణాటక ప్రభుత్వం రిటైర్డ్ అధికారి వినయ్ కుమార్ నియమించింది. హవాలా రూపంలో జైలు అధికారులకు 2 కోట్లు అందాయనడానికి వినయ్ కుమార్కు ఆధారాలు కూడా లభించాయిట. ఆయన తన తొలి నివేదికను ప్రభుత్వానికి అందించబోతున్నారు.